మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నాగారం ఏరియాలో ఉన్నాము, 5వ టౌన్ పరిధిలో ఉన్నాం. సో చాలా ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ రోడ్లకు సంబంధించి ఎవరైతే వాహనదారులు బాటసారులు చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి తెలిసిన తర్వాత ఇక్కడికి మనం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే అసలు రోడ్లు అనలేము. అసలు మనం ఇవి దాదాపు ఒక 4-5 సంవత్సరాల కింద రోడ్లు వేసి ఉంటే ఇవాళ మొత్తం గుంతలమయం అయిపోయినాయి. వాహనదారులకైతే చాలా ఇబ్బంది ఉందని చెప్పేసి చాలా తెలుస్తూ ఉంది. సో వాహనదారులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రోడ్డు మొత్తం ఈ నుంచి ఆడదాకా చాలా ఇది ఇబ్బంది అయితే ఉంది. అన్న ఒక్కసారి ఆపండి. ఎవరన్నా మీది? ఎట్లా ఉన్నాయి రోడ్ల హాలత్? ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత మీకు? బాగా గుంతలు, వర్షానికి బాగా గుంతలమయమైంది. ఎక్కువ చాలా మంది పడిపోతున్నారు, స్కిడ్ అయి పడిపోతున్నారు అని చెప్తున్నారు. అన్న నిజమేనా? చాలా దిక్కలు పడుతున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు ఒక్కసారి చూడండి, వాళ్ళు వాహనదారులు ఎంత చెప్తున్నారు. ఎక్కడ ఏరియా అన్న మీరు అంటుంది? మేము ఇక్కడ ఆర్టీ ఆఫీస్ దగ్గర అన్న. మొత్తం రోడ్డు మీరు వచ్చి చూడండి ఎంత గలీజ్గా ఉందంటే అసలు పట్టించుకునే నాదుడు లేడు. వర్షాకాలం స్టార్ట్ అయ్యి 3 నెలలు అయింది, ఇప్పటి వరకు కూడా మీరు ఒకసారి వచ్చి ఇది కూడా చాలా దారుణం ఉంది. ప్రతి దగ్గర ఎవరిని అడిగినా ఇదే చెప్తున్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? అదే మన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చెప్పాలా? మీ ద్వారానైనా ప్రభుత్వానికి తెలియజేసి రోడ్ వేపిరన్న మేమందరం కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అండి. సో ఇది నాగారంలోని చాలా ఏరియాలలో కూడా, నాగారం ఒకటే కాదు, నిజామాబాద్ టౌన్ పరిధిలో ఎన్ని ఏరియాలు ఉన్నాయో అన్ని ఏరియాలలో కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి మనకి వాహనదారులు అయితే చెప్తా ఉన్నారు. తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో అధికారులు ఏం చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఈ రోడ్ చూసిన తర్వాత ఈ హాలత్ అయితే చాలా దారుణం ఉంది. ఒకవేళ ఇప్పుడు 2 రోజుల నుంచి వర్షం తక్కువగా ఉంది. ఈ గత 4-5 రోజుల కింద చాలా వరకు కూడా వాటర్ అనేది ఈ గుంతలలో నిలిచిపోయిన తర్వాత వాహనదారులకైతే కనిపించక చాలామంది పడిపోయారు, చాలామందికి ఇంజురీ అయిందని చెప్పేసి మనకు తెలిసింది. సో ఎవరైతే ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్లు అసలు ఏం చేస్తున్నారు, గత ప్రభుత్వంలో ఏవైతే మనకి రోడ్లకు సంబంధించి ఫండ్స్ ఏవైతే వచ్చినాయో అసలు అవి ఏం చేసిర్రు అనేది కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో అసలు నిధులను ఏం చేసిర్రు, నిధులని పక్కదారి ఏమైనా పట్టించిర్రా అని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. సో ఇదంతా హాలత్ అంతే ఇంతే ఉంది, మొత్తం ఇదంతా అంతే ఉంది. సో మెయిన్గా మాట్లాడుకుంటే ఆటోలు, అదేవిధంగా 2 వీలర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది మనకి కనిపిస్తూనే ఉంది. మనం అప్పటి నుంచి విజువల్స్ తీస్తున్నాము. ఒక్కొక్కరు మెల్లంగా పోతున్నారు. ఒకవేళ కొంచెం అదుపు తప్పేమని అయినా కూడా స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదంతా చాలా పెద్ద ఇన్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. వేరే ఏరియా నాగారంకి సంబంధించిన ఒకటి దర్గా ఉంది, ఆ ఏరియా ఒకటి. నాగారంకి సంబంధించిన ఏదైతే మనకి ఆర్టీఓ ఆఫీస్, ప్రజాప్రతినిధులు చాలామంది వస్తూ ఉంటారు, అధికారులు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అసలు ఏం చేస్తున్నారు అనే దానిపైన కూడా మాట్లాడడానికి అయితే మనం ఒకసారి వెళ్తున్నాం. ఆ ఏరియా కూడా ఒకసారి వెళ్దాం, ఏముంటుంది ఆడ, ఎట్లుంది సిచ్యువేషన్ అనే దాని మీద. సో నాగారంలోని ఆర్టీఓ కార్యాలయం ప్రధాన రహదారిలో మనం ఉన్నాము. ఇక్కడ దాదాపు చాలా అంటే ఏదైతే నిజామాబాద్ టౌన్ నుంచి, అదేవిధంగా నిజామాబాద్ చుట్టుపక్కల నుంచి కూడా చాలామంది ఆర్టీఓ ఆఫీస్కి అయితే రావడానికి చాలామంది వస్తూనే ఉంటారు. వేల మంది ఈ ప్రధాన రహదారి పైన రాకపోకలు అనేటివి జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఇక్కడనే సరిగ్గా రోడ్లు కరెక్ట్ లేవు అంటే ఒకసారి ఆలోచించండి. అధికారులు అందరూ ఇట్లనే పోతూ ఉంటారు, ఇట్లనే వస్తూ ఉంటారు. ప్రజాప్రతినిధులు ఇట్లనే వస్తూ ఉంటారు, ఇట్లనే పోతూ ఉంటారు. సో వాళ్ళకి కళ్ళల్లో ఎందుకు పడతలేవు ఈ రోడ్లు? సరే మరి అంటే ప్రజల ప్రాణాలని లెక్క చేయట్లేదా అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇదంతా ఏరియా కూడా నాగారం ఆర్టీఓ ఆఫీస్ నియర్ బైలోనే ఈ లొకేషన్ ఉంది. మొత్తం రోడ్లంతా కూడా అధ్వానంగా మారినాయి. ఇటు సైడ్ ఒక పక్కన ఇట్లుంటే, అదేవిధంగా ఆర్టీఓ నుంచి మనము అవుట్ అయ్యే టైంలో ఈ రోడ్ కూడా మొత్తం అంతే. ఇది దాదాపు 1.5 year అవుతుంది. దగ్గర ఎంత కాదన్నా ఒక 1.5 year అవుతుంది. అసలు అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ ఇది. అంటే ఎంతమంది అన్నా పడి చచ్చిపోవచ్చు. కాకపోతే మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాహనదారులు ఏం చెప్తున్నారు, చలాన్స్ వేస్తున్నారు, పోలీస్ ఆఫీసర్స్ చలాన్స్ వేస్తున్నారు. మరి ఎట్ ది సేమ్ టైం మీరు కూడా ఎంతవరకు కరెక్ట్ ఉన్నారు, అధికారులు ఎంతవరకు కరెక్ట్ ఉన్నారు అని చెప్పేసి కూడా చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఈ రోడ్లలో చాలామంది స్కిడ్ అయి పడిపోతున్నారు. ఏదైతే మనకి నైట్ టైం కావచ్చు, వర్షాకాలంలో చాలా ఏరియాలలో కూడా
ఇంజూర్ అయ్యి మనకి ఏదైతే స్కిడ్ అయ్యి ఇంజూర్ అయ్యి పడిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మా పరిస్థితి ఏంది? ఈ రోడ్లు కరెక్ట్ లేకనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఒక పక్కన ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఒక్కసారి ఇది మున్సిపాలిటీ అధికారులకు కావచ్చు, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులకైతే వీడియో మన సుమన్ టీవీ ఆధ్వర్యంలో మనం చేయడం జరుగుతూ ఉంది. అసలు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయనే దానిపైన అయితే తీసుకెళ్తున్నాము. సో ఈ వీడియో కూడా ఒకసారి వాళ్ళందరి దృష్టికి అయితే తీసుకెళ్దాం. మరి ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా, లేకపోతే ప్రజల ప్రాణాలని ఇట్లనే ఏదైతే గాల్లో దీపం లాగా ఇట్లా చెలగాట మారుతారా అనే దానిపైన కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మార్పు కోసం డెఫినెట్లీ మనం ట్రై అయితే చేద్దాం. సో ఒకసారి ఇక్కడ హాలత్ చూసిన తర్వాతనైతే మాకు అసలు ఏం అర్థమవుతలే. అంటే ఇంత ప్రధాన రహదారులలోనే ఇట్లుంటే మారుమూల ప్రాంతాలలో, మారుమూల గ్రామాలలో రోడ్లు వాళ్ళ హాలత్ ఎట్లా ఉన్నది అనే దానిపైన అయితే ఖచ్చితంగా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే వస్తూ ఉంది. సో ఇది వాళ్ళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నాగరం నుంచి.